మొన్న ఒక ప్రెస్ మీట్‌లో చెప్పిన విషయం అంటే లైక్ 'అమ్మో' సినిమా తర్వాత మీ వైఫ్‌ని అడిగేవారు బానే చూసుకుంటాడా అని. సో, అలాగే అంతకుముందు 'తనికెళ్ళ భరణి' గారికిను 'కోట శ్రీనివాసరావు' గారికి అయ్యాయండి అలాగా. ఓకే. 'తనికెళ్ళ భరణి' గారు ఒక మూవీలో హి ప్లేడ్ ఏ సైకో టైప్ ఆఫ్ క్యారెక్టర్. 'కోట శ్రీనివాసరావు' గారు కూడా కొంచెం ఒక సాడిస్టిక్ మామయ్య క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత వాళ్ళని ఒకళ్ళనేమో రైల్వే స్టేషన్‌లో ఒకళ్ళనేమో రోడ్ మీద లేడీస్ కొట్టారంట. ఎలా చేస్తావురా ఇలాగా అని చెప్పేసి. సో, అంటే ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ అనేది వచ్చినప్పుడు అంటే దట్ టూ వెన్ పీపుల్ ఆర్ పర్సనల్లీ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్స్. సో, వాటిని నుంచి మీ లెర్నింగ్స్ ఏముంటాయి? అట్ ద సేమ్ టైమ్ వాటిని మీరు ఎలాగా ప్రాసెస్ చేసుకుంటారు? లేదండి. ప్రాసెస్ లెర్నింగ్ నథింగ్ అండి. ఐ బిలీవ్ అన్ యాక్టర్ ఈజ్ అ గుడ్ యాక్టర్ వెన్ ద డైరెక్టర్ గివ్స్ ద హోల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ద స్క్రిప్ట్. దెన్ ఓన్లీ కెన్ బి అ గుడ్ యాక్టర్. ఇప్పుడు నన్ను గుడ్ యాక్టర్ అంటున్నారు, ఓకే, బట్ ఐ జస్ట్ కాంట్ గో రైట్ మై లైన్స్, నేనే సీన్స్ క్రియేట్ చేసి నేను యాక్ట్ చేయలేను. యూ నీడ్ పీపుల్ టు మేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు అస్. సో ఇట్స్ ఆల్ అప్రిషియేషన్. లైక్ అలాంటివి వస్తుంటే ఐ ఫీల్ గుడ్ దట్ అట్లీస్ట్ ఇన్ ఆడియన్కి ఎక్కడో ఐ మేడ్ అ మెమోరీ ఆఫ్ దిస్ క్యారెక్టర్. గుర్తుపెడితే ఓకే ఇలాంటి ఒక క్యారెక్టర్ చేశాడు కదా అని.